ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 రీసెంట్ గా లాంచ్ అయిన S25 సిరీస్ లో బేస్ మోడల్ అనమాట. ఇది నేను ప్రీ ఆర్డర్ చేశాను. ఒక 1 వీక్ గా నా ప్రైమరీ ఫోన్ గా దీన్ని యూజ్ చేస్తున్నా. వెరీ సూన్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ వస్తుంది. అయితే ఈ 1 వీక్ లో నేను ఎక్కువగా యూజ్ చేసింది ఏఐ ఫీచర్సే. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయరే సామ్సంగ్ S24 సిరీస్ లోనే సామ్సంగ్ ఏఐ ఫీచర్స్ ని తీసుకొచ్చింది. అప్పుడే నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ గెలాక్సీ ఏఐ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏఐ ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట. వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఏఐ ఫీచర్స్ లాస్ట్ ఇయర్ మనం చూసాం. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా కొత్త ఏఐ ఫీచర్స్ S25 సిరీస్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చూపించే ఈ ఏఐ ఫీచర్స్ S25 అల్ట్రాలో కూడా ఉంటాయి. అయితే ఆల్రెడీ మనం చూసినవి కాకుండా కొన్ని కొత్తగా అనిపించినవి, నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఏఐ ఫీచర్స్ ఏంటో ఒక్కోటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఈ రైటింగ్ అసిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టైప్ చేశారు, బట్ దానిలో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపించింది అనుకోండి, సింపుల్ గా ఇక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది. ఏ ఆప్షన్ క్లిక్ చేసి స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు టైప్ చేసిన దానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ కరెక్ట్ చేసి ఇక్కడ చూపిస్తుంది. డైరెక్ట్ గా ఇక్కడ రీప్లేస్ చేసి సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏ క్లిక్ చేస్తే రైటింగ్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇదే సెంటెన్స్ ని ప్రొఫెషనల్ గా రాయొచ్చు, క్యాజువల్ గా రాయొచ్చు అండ్ పొలైట్ మేనర్ లో ఇవన్నీ వస్తాయి అనమాట. ఒకవేళ ప్రొఫెషనల్ గా మార్చాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేసి సెండ్ కొట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది, ఇదంతా చదివే ఓపిక లేదు. సింపుల్ గా ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి సమరైజ్ క్లిక్ చేస్తే మొత్తానికి ఒక సమరైజ్ చూపిస్తుంది. అసలు మ్యాటర్ మొత్తంలో బేసిక్ గా ఏ ఉంది అనేదంతా కూడా సమరైజ్ చేస్తుంది. లేదనుకుంటే బుల్లెట్ పాయింట్స్ కూడా ఇస్తుంది. ఆ మ్యాటర్ అంతా కూడా బుల్లెట్ పాయింట్స్ లో మీకు చూపించేస్తుంది. లేదు మీకు టేబుల్ ఫామ్ లో కావాలనుకోండి, టేబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లాంచ్ డేట్, డిస్ప్లే, ప్రాసెసర్, ర్యామ్ ఇట్లా ఒక టేబుల్ లాగా ఫామ్ చేసి చూపిస్తుంది. డైరెక్ట్ గా ఒక ఇమేజ్ రూపంలో మీరు దాన్ని పంపించేసుకోవచ్చు. ఇట్లా ఒక ఇమేజ్ లాగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి కంపోజర్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ పెట్టాలి. మీ హెచ్ఆర్ కి లీవ్ అప్లై చేసి ఒక మెయిల్ పెట్టాలి. జస్ట్ ఇలా మీ మెయిల్ లో ఏం కావాలనేది ఎంటర్ చేసి అండ్ ఏ టోన్ లో మీకు మెయిల్ కావాలి ప్రొఫెషనల్ గా సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఒక మెయిల్ జనరేట్ చేస్తుంది. డైరెక్ట్ గా అది పంపించేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, దానికి ఒక క్యాప్షన్ కావాలి. సింపుల్ గా ఇక్కడ సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకొని క్యాజువల్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేస్తే మీకు ఒక మంచి క్యాప్షన్ వస్తుంది అండ్ దాంతో పాటు హ్యాష్ ట్యాగ్స్ కూడా చూపిస్తుంది. డైరెక్ట్ గా దీన్ని కాపీ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీరు సామ్సంగ్ ఇంటర్నెట్ యాప్ యూజ్ చేస్తుంటే సింపుల్ గా అందులో ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు అనుకోండి, చాలా మ్యాటర్ ఉంటుంది కదా, ఇదంతా చదివే ఓపిక మీకు లేదనుకున్నప్పుడు సింపుల్ గా ఇక్కడ ఒక ఏఐ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి సమ్మరైజ్ క్లిక్ చేస్తే ఈ పేజ్ మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేసి మీకు షార్ట్ బుల్లెట్ పాయింట్స్ లో మీకు చూపించేస్తుంది. ఇది మీకు స్టాండర్డ్ కావాలా, ఇంకా డీటెయిల్ కావాలనుకున్నా కొంచెం డీటెయిల్ గా ఇది ఇంకా అలబరేట్ చేసి ఒక సమ్మరీ చూపిస్తుంది. లేదు మీరు దీన్ని హిందీలో చదవాలనుకుంటున్నారు, లేదంటే హిందీ ఆర్టికల్ ఉంది దాన్ని ఇంగ్లీష్ లో చదవాలనుకుంటున్నారు, సింపుల్ గా ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అంతా కూడా హిందీలో ట్రాన్స్లేట్ అయిపోద్ది. ఒకవేళ మీరు హిందీ వెబ్సైట్స్ చదువుతున్నా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిపోద్ది. లేదు ఇదంతా కావాలి మీకు, కాకపోతే చదివే ఓపిక లేదనుకున్నప్పుడు ఇక్కడ రీడ్ హైలైట్స్ అని కొడితే అదే మొత్తం చదవద్దు అనమాట. సో హైలైట్స్ అంతా కూడా అది చదివి వినిపిస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏఐ సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్టికల్ ఓపెన్ చేశారు, ఇక్కడ నుంచి పక్కకు స్వైప్ చేస్తే ఇక్కడ ఒక బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏఐ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫోటో కావాలి, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా దాన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. లేదు టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆ టెక్స్ట్ ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫోటో ఉంది, ఈ ఫోటోని సేవ్ చేసుకునే బదులు సింపుల్ గా ఏ సెలెక్ట్ క్లిక్ చేస్తే జస్ట్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెట్ యాస్ వాల్ పేపర్ క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ గా మీ వాల్ పేపర్ లోకి సెట్ అయిపోద్ది. లేదనుకుంటే జనరేటివ్ ఎడిట్ కూడా ఉంటుంది. అంటే ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ మీకు పోర్ట్రేట్ స్టూడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కామిక్ స్టైల్లోకి, కార్టూన్ స్టైల్లోకి ఇమేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని బాగా వస్తాయి, కొన్ని పిచ్చి పిచ్చిగా వస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం బాగానే వస్తాయి. ఇంకా 3D కార్టూన్, వాటర్ కలర్, స్కెచ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ నాకు బాగా యూస్ఫుల్ అనిపించిన ఫీచర్ గ్యాలరీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇమేజెస్ ఉన్నాయి, ఇదొకటి 2 ఇమేజెస్ ఉన్నాయి. వీటిని కొలేజ్ చేయాలనుకోండి, సింపుల్ గా ఇక్కడ క్రియేట్ క్లిక్ చేసి కొలేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ మీకు టెంప్లెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్లో ఫొటోస్ ని కొలేజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫోటో ఉంది, ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి పోర్ట్రేట్ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. దానికి చూపించా కదా, కామిక్ అని, 3D కార్టూన్ అని, వాటర్ కలర్, స్కెచ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ ఫొటోస్ ని కూడా ఇలా కామిక్ స్టైల్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకైనా ఫొటోస్ కొంచెం క్రాస్గా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇటు గ్యాప్స్ ఉన్నాయి కదా, జనరేట్ క్లిక్ చేస్తే ఏఐ ద్వారా ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తుంది అనమాట. చూడండి నీట్ గా ఏఐ ద్వారా గ్యాప్స్ ని ఫిల్ చేసింది. అలాగే ఏదైనా వీడియో ఉంది, మీరు నడుస్తున్నారు, జస్ట్ లాంగ్ ప్రెస్ ఇస్తే ఫుల్ స్లో మోషన్ లోకి వెళ్ళిపోద్ది. అల్ట్రా స్లో మోషన్ 120 FPS లోకి వెళ్ళిపోద్ది. స్మూత్ స్లో మోషన్ ఎఫెక్ట్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ అలాగే మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేశారు, అందులో ఇలా మొత్తం నాయిస్ వస్తుంది అనుకోండి, కుక్కలు అరుస్తున్నావు, లేదంటే వెనకాల మనుషులు మాట్లాడుతున్నావు, వెహికల్ సౌండ్స్ ఇట్లా సౌండ్స్ వస్తున్నప్పుడు మీ వాయిస్ క్లారిటీగా వినపడాలంటే ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ వాయిసెస్, విండ్, నాయిస్ అట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాయిస్ ని ఫుల్ 100 పెట్టేస్తున్నా అండ్ విండ్ నాయిస్ ని -100 పెడుతున్నా అండ్ నాయిస్ కూడా -100 పెడుతున్నా. ఇప్పుడు ఒకసారి వినండి. ఇక్కడ మీకు ఫుల్ నాయిస్ వస్తుంది,
కుక్కలు అరుస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫుల్ విండ్ నాయిస్ వస్తుంది. ఇప్పుడు నేను ఆడియో ఎరేజర్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఆడియో ఎలా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా కుక్కలు అరుస్తూనే ఉన్నాయి, బట్ ఒకసారి ఇప్పుడు ఆడియో ఎలా ఉందో చూడొచ్చు. ఇలా మాక్సిమం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. సేవ్ కాపీ క్లిక్ చేస్తే ఫాస్ట్ గానే సేవ్ అయిపోతుంది. క్రియేటర్స్ కి ఈ ఆప్షన్ బాగా హెల్ప్ అవుద్ది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఫీచర్, ఇలా సైడ్ స్వైప్ చేస్తే డ్రాయింగ్ అసిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా డ్రాయింగ్ వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు వేస్తున్నా, ఏదో బొమ్మ వేసాను, దీన్ని డిఫరెంట్ స్టైల్స్ లో మీరు జనరేట్ చేయొచ్చు. లైక్ ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో మీరు వేసిన పిచ్చి గీతలకి కొన్ని రిజల్ట్స్ చూపిస్తుంది. యాక్చువల్ గా ఇది హ్యాండ్ తో గీస్తే అంత సరిగ్గా రావట్లా. ఒక S25 అల్ట్రా యూజ్ చేసే వాళ్ళకి స్టైలెస్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వస్తుంది. చేత వేస్తే అంత పర్ఫెక్ట్ గా రావట్లా. లేదనుకుంటే మీరు టెక్స్ట్ ఇవ్వచ్చు. ఇలా మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఇమేజ్ జనరేట్ అవుతాయి. మీకు నచ్చినవి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ సర్కిల్ టు సెర్చ్. అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇస్తే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదేంటి అనేది అంతా కూడా మీకు గూగుల్ రిజల్ట్స్ లో వచ్చేస్తుంది. అందరికి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే, మీరు ఇది సాంగ్ ప్లే చేస్తున్నారు, నేను యూట్యూబ్ లో ప్లే చేస్తున్నాను కాబట్టి ఇదేందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు ఇదే సాంగ్, ఇదే మూవీదో మీకు తెలియదు అనుకోండి, సింపుల్ గా ఇది లాంగ్ ప్రెస్ ఇచ్చి ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ సాంగ్ ని వింటది అనమాట. ఇది విని చూడండి, నానా హైరానా సాంగ్ అని రిజల్ట్స్ చూపించేసింది. ఇది ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇది ఏ సినిమా సాంగ్ తెలుసుకోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ మ్యూజిక్, ఇక్కడ మీకు సాంగ్ వచ్చేసింది. అలా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు పవర్ బటన్ లాంగ్ ప్రెస్ ఇస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. టాక్ లైవ్ అబౌట్ ద వీడియో, ఆస్క్ అబౌట్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఆస్క్ అబౌట్ వీడియో క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ద సింగర్ ఆఫ్ ది సాంగ్, ఆటోమేటిక్గా ఈ సాంగ్ సింగర్స్ ఎవరు వచ్చేస్తుంది. అలాగే మీరు ఏదైనా ట్యూటోరియల్ వీడియో చూస్తున్నారు, సింపుల్ గా టాక్ లైవ్ అబౌట్ ద వీడియో క్లిక్ చేస్తే yes, who is the actor in the song? The actor in the Na Na Hirana video song is Ram Charan. Who is the director of the movie? The director of the movie is Shankar. ఇట్లా మీరు ఆ వీడియో సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇది ఏదో పాట కోసం పెట్టా కానీ జనరల్ గా మీకు ఏదైనా సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా కూడా దాన్ని అడగచ్చు. నెక్స్ట్ జెమినీని ఇంకా ఫ్రెండ్లీగా చేశారు. మీరు జెమినీని ఒక్కోసారి ఒక్కో టాస్క్ చెప్పడం కాకుండా అట్ ఎ టైం 2-3 టాస్క్లు ఇచ్చేయచ్చు. లైక్ సెట్ అన్ అలారం at 2 PM, 3 PM, 4 PM and also add an important notification named hospital tomorrow in the calendar at 6 PM. Okay, I've created alarms at 2 PM, 3 PM and 4 PM. I've also added an important event called hospital to your calendar tomorrow at 6 PM. ఒకేసారి 3 అలారం పెట్టింది అండ్ ఒక ఈవెంట్ ని కూడా యాడ్ చేసింది. ఇలా మీరు నంబర్ ఆఫ్ టాస్క్ల్ని అట్ ఎ టైం ఒక కమాండ్ తో చెప్పినా ఇది అర్థం చేసుకొని అన్ని టాస్క్లు అట్ ఎ టైం పర్ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే దీంతో డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడొచ్చు. లైక్ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే లైవ్ గా మాట్లాడొచ్చు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్? There are several main types of machine learning algorithms, with a few of the most common being supervised, unsupervised and reinforcement learning. ఇట్లా మీరు డైరెక్ట్ గా జెమినీతో మాట్లాడొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ప్లాంట్ ఉంది, ఏందో నాకు తెలియదు. సింపుల్ గా జెమినీ యాక్టివేట్ చేసి యాడ్ క్లిక్ చేసి కెమెరా సెలెక్ట్ చేసుకుంటే ఫోటో తీసాను, అటాచ్ క్లిక్ చేసి ఇది ఏంటని అడిగాను, దీని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇలా మీరు చాలా టాస్క్లకి జెమినీని ఇంకా అడ్వాన్స్డ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాక్ లైవ్ అబౌట్ దిస్ క్లిక్ చేస్తే I see 4 colorful rocks. They look like they might be painted or dyed. The one on the left is yellow with some pink dots. ఇట్లా మీకు ఆ ఫోటో గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. అండ్ లాస్ట్ నాకు బాగా నచ్చిన ఫీచర్, సెట్టింగ్స్ లో వాల్ పేపర్స్ లోకి వెళ్తే ఇక్కడ చేంజ్ వాల్ పేపర్ ఆప్షన్ ఉంటుంది. కింద స్క్రోల్ చేస్తే క్రియేట్ విత్ AI అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ జనరేటివ్ క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్, ఇక్కడ మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. లైక్ టెంప్లెట్స్ అనుకోండి, కంప్లీట్ ప్రాంప్ట్ ఇచ్చి మీరు జనరేట్ చేయలేరు కానీ కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి, వాటి ద్వారా మనం వాల్ పేపర్స్ ని తయారు చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్ గా నాకు S25 లో నాకు బాగా నచ్చిన AI ఫీచర్స్. వీటిలో మీకేది ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకేది యూస్ఫుల్ గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వెరీ సూన్, మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ S25 రివ్యూ వస్తుంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.